సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీటింగ్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిరామ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి ఎస్ఎంసి చైర్మన్, అలాగే వైస్ చైర్మన్, అలాగే ఎస్ఎంసి సంబంధించిన మెంబర్సు, మరి విద్యార్థులు, అలాగే వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అలాగే వారందరూ కూడా ఈ గ్రామ పుర ప్రజలకి అందరికి కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఈరోజు తల్లిదండ్రులందరితో, విద్యార్థుల తల్లిదండ్రులందరితో, ఉపాధ్యాయులు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి కాస్త ఇలాగ తెలిసిన వ్యక్తుల్ని, అలాగే ఈ ఎస్ఎంఎస్ సంబంధించిన చైర్మన్స్ని, వాళ్ళందరూ ఈ సమావేశాన్ని గురించి, ఈ సమావేశాన్ని యొక్క ఆవశ్యకత గురించి తెలిసే కార్యక్రమం, బహుతర కార్యక్రమం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సుమారు 45,000 ప్రైవేటు, గవర్నమెంటు అన్నిటికి సంబంధించిన పాఠశాలలో జరుగుతుంది. 45,000 స్కూల్స్లో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎప్పుడు కూడా నాకు తెలిసి దేశంలో ఎక్కువగా, దేశంలో ఈ భారతదేశంలో జరుగుతుంది. ఈరోజు కూడా మేధావులే, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో పరీక్ష పెడితే మీ అందరికీ తెలుసు, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఈరోజు టీచర్ పోస్టులు, ఉద్యోగాలకి ఎంత కాంపిటీషన్ చూడండి. బహుమేధావిగా ఉంటేనే ఆ ఉద్యోగాలు వస్తాయి. విద్యా విషయంగా కానీ, లేదా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ కానీ ఏవైనా సరే పిల్లలకు సంబంధించి, లేదా 10th అయిన తర్వాత భవిష్యత్తులో ఏ కోర్సులో చేరాలన్నా లేదు, మేము కూడా మీలో ఒక భాగమే. మీ అందరు ఉంటేనే పాఠశాల ఉంది, పిల్లలు ఉంటేనే పాఠశాల ఉంటుంది. మీ నేమ్? నా పేరు దివ్య, నేను సోమరాజపల్లి నుండి వచ్చాను. మా ఇద్దరు కూతుర్లు ఇక్కడనే చదువుతున్నారు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ఎలానో గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువు అలానే ఉంది. వాళ్ళ ఫుడ్ గానీ, వాళ్ళ ఆటల గేమ్ గానీ అంతా బాగుంది. ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ అంటే వచ్చాము. ముగ్గుల పోటీల్లో మమ్మల్ని కూడా మేము కూడా పాల్గొన్నాము. ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ మొత్తం బాగున్నాయా? ఫుడ్ ఐటమ్స్ అన్ని బాగున్నాయి. పిల్లల ఆటలు గాని, పిల్లల చదువు గాని అన్ని బాగున్నాయి. మేము తెలుసుకున్నది ఏంటంటే, మా పిల్లల పుట్టుమచ్చలతో సహా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారండి. ఈ టీచర్స్ గాని, పిల్లల పేరెంట్స్ లాగా పిల్లల్ని దగ్గరకు తీసుకోవడం గాని, వాళ్ళకి టీచింగ్ చెప్పడం గాని, వాళ్ళని గైడెన్స్ ఇవ్వడం గాని చాలా బాగుంది. పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా అన్ని టీచర్స్ చూసుకోవడం, ఏదైనా ఇబ్బంది కలిగిన పేరెంట్స్ ఫోన్ చేయడం, ఇవన్నీ బాగున్నాయి సార్. ప్రైవేట్ స్కూల్ లాగానే ఉన్నాయి. నమస్తే, నా పేరు ప్రియదర్శిని. నేను టీపీ నగర్ నుంచి వచ్చినాను. నాకు ముగ్గురు పిల్లలు ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. పేరెంట్స్ మీటింగ్ అని పిలిచినందుకు మేము వచ్చినాము. ఇక్కడ ప్రైవేట్ స్కూల్ లాగానే గవర్నమెంట్ స్కూల్లో కూడా మాకు బాగా చదువు కానీ, ఫుడ్ కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని బాగా జరుగుతున్నాయి. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మేడం వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఎందుకంటే పిల్లలతో పాటు మమ్మల్ని కూడా అన్నిట్లా గేమ్స్ లో పాల్గొన్నందుకు మేమందరం స్కూల్ స్టాఫ్ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాం. మా అమ్మాయి 6th క్లాస్ చదువుతుంది. పేరెంట్స్ మీటింగ్ ముగ్గులు పోటీ అని చెప్పారు, వచ్చాము. అంత పిల్లలకి వరకు అంత బాగానే ఉంది. ఫుడ్ గానీ అన్ని గానీ బాగానే ఉంది. టీచర్స్ ఏం చెప్పారు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత? ముగ్గులు పోటీ ఉంది, పేరెంట్స్ మీటింగ్ ఉంది అని చెప్పారు. చదువు కోసం పేరెంట్స్ మీటింగ్ అంటే ఏమన్నా సజెషన్స్ ఇచ్చారా పిల్లల గురించి? పూర్వ విద్యార్థిని, ప్రజెంట్ కోఆపరేషన్ మెంబర్ గా ఉన్నాను. మా కోట్బే ప్రభుత్వంలో మినిస్టర్ గారి ద్వారా స్కూల్ అభివృద్ధికి, దాతల ద్వారా స్కూల్ అభివృద్ధికి తోడ్పడతామని ఈ సందర్భంగా మేము స్పోర్ట్స్ పరంగా ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఏందనేది మన చైర్మన్ గా మనం అడగాలండి. ఓకేనా మేడం?
చైర్మన్ గా మనం అడగాలి, కమిటీ సభ్యులుగా మనం అందరం అడగాలి. స్పోర్ట్స్ పరంగా ఎక్కడి దాకా మన జిల్లా స్థాయికి వెళ్తుందా, మండల స్థాయికి వెళ్తుందా, ఎక్కడి దాకా వెళ్తుందా అని చెప్పి ప్రతి ఒక్కటి మనం చూసుకోవాలండి. అది మనం చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఒక పేరెంట్స్ మనల్ని ఎన్నుకొని మనల్ని ఇక్కడ దాకా పంపించారంటే మనం ఊర కూర్చోకూడదండి. ప్రతి ఒక్క మీటింగ్ కి మనం అటెండ్ అవ్వాలి, ప్రతి ఒక్కటి మనం చేయాలి. చేసి సార్లు 100కి 99 మార్కులు వస్తేనే సార్లు ఇక్కడికి వచ్చేది. సార్లు ఇదే ఈ ఊరక రికమెండేషన్ల మీద రాలేదండి. నేను పని మీద రాలా అన్నట్టు 5 అటెంప్ట్స్ అయినా నేను రాలేకపోయాను. మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు మనకు కావాలి కాబట్టి మన పిల్లల గురించి వీళ్ళందరూ చెప్పినా చెప్పకపోయినా మనం బాధ్యత తీసుకొని రోజు అన్నట్టు హోంవర్క్ చూడాలి, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా లేదా చూడాలి. ఇది ఒక్కటి మాత్రం చూస్తే చాలు. మళ్ళీ టీచర్స్ తరఫున టీచర్స్ అనడానికి అయితే మనకు అధికారం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు 100% పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకంటే వీళ్ళే ధీటుగా ఉంటారు. మన పిల్లలకి మనం మంచి చెడు అని నేర్పించి టీచర్లు చెప్పింది మనం వినాలరా, హోంవర్క్ చెయ్యాలరా. Hello everyone, good morning. This is Sheikh Anju Parveen. I'm staying in Government High School, Muliguntapaadu, Singraikonda. Today in our school, we gathered parent-teacher meeting in our school, and we are also conducting some competitions for parents. For mothers, we are conducting Rangoli competition, and for fathers, we are conducting tug of war. And after the competitions, all the teachers will give prizes for the winners. And then teachers will also talk with our parents. They will say how we are studying. They will also say to the parents our progress, we are studying in the school, what is our progress, how we are doing, and etc.